అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా వరకు ఒక పదం గురించి చాలా గొడవలైనయి మొన్నటిదాకా. అదేంటంటే ఆంటీ అని చెప్పి. ఆ ఆంటీ అని పిలిచినందుకు అసలు ఎంత పెద్ద పెద్ద ఇష్యూస్ అయినాయంటే, అది నిజంగా సెలబ్రిటీల వరకే వర్తిస్తదా? లేకపోతే వాళ్ళకి సెపరేట్ కేసులు, లేకపోతే నార్మల్ పీపుల్‌ని కూడా ఆంటీ అని పిలిస్తే వీళ్ళకేమన్నా సెపరేట్‌గా కేసులున్నాయా? జనరల్‌గా ఆంటీ, అంకుల్ అనే పదాలు బ్రిటిష్ అంటే మనకి ఇంగ్లీష్ నుంచి వచ్చినాయి. బ్రిటిషర్స్ అలవాటు చేసినటువంటి పదాలండి. హ్మ్. సో, ఆంటీ అని చెప్పి ఎప్పుడు పిలవాలి, అంకుల్ అని చెప్పి ఎప్పుడు పిలవాలి అని చెప్పి స్పెసిఫిక్ లాస్ లాంటివి ఏమి ఉండవండి. అవును. అది జనరల్‌గా సంబోధించేటువంటి. మనం అత్తయ్య, మావయ్య, పిన్ని, పెద్దమ్మ అంటే ఇంగ్లీష్‌లో ఓన్లీ 26 లెటర్సే ఉంటాయి కాబట్టి ఇంగ్లీషోడు ఏం చేశాడు అని అంటే గనక తెలివిగా 10 పదాలు కలిపి ఒకటే పదాన్ని అంటే 10 వాటిని కలిపి ఒకే పదాన్ని వాడాడు. రైట్? దాంట్లో ఒకటి ఆంటీ అనే పదం. సో, దీనికి సంబంధించి ఈ మధ్య ఏం జరుగుతుంది అని అంటే గనక ఇండస్ట్రీలో వయసు పైబడుతున్నా కూడా లక్షలు ఖర్చు పెట్టి మేము ఇంకా జంజీ బ్యాచ్ తోటే పోటీ పడుతున్నాం అటువంటి వ్యక్తుల్లో అనసూయ గారు మొదటి ప్లేస్లో ఉంటారు. రైట్? ఆవిడ దగ్గర నుంచే మొదలైంది ఇది ఆంటీ అనేది. సో ఆవిడ రీసెంట్గా ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు హోలీ ఈవెంట్ వెళ్ళినప్పుడు ఆంటీ అని పిలిస్తే దాని గురించి పెద్ద రచ్చ చేసి సోషల్ మీడియాలో టీవీ వాళ్ళు కూడా ఏం పని లేనట్టు ఆంటీ అని చెప్పని అన్నారని చెప్పని ఎట్లా చేసింది అట్లా చేసిందని చెప్పని. నా పాయింట్ ఫర్ కన్సిడరేషన్ ఏంటంటే ఎవరైనా మహిళనేనండి, ఆడపిల్ల ఆడపిల్లని. అనసూయ గారికి ఒక రోజు నేను సెలబ్రిటీని, నేను దేని మీదైనా మాట్లాడతాను, నేను అంతకు మించి అనుకోవడానికి మిగిలిన వాళ్ళందరూ కూడా హౌస్ వైఫ్స్ కానీ మధ్యతరగతి కుటుంబాల్లో ఉండేటోళ్ళు కానీ సామాన్య జీవితం గడిపేవాళ్ళు కానీ మహిళలు కాదు, వాళ్ళని ఆంటీలు అనొచ్చు, నన్ను ఆంటీలు అనకూడదు అని చెప్పేది మాత్రము అది పిచ్చికి పరాకాష్ట అని మాట్లాడాలి. ఎందుకు అనంటే ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ 25 years మ్యారేజ్ చేసుకున్నారు అనుకోండి, 27 yearsకి ఒక పాప బాబు పుట్టారు అనుకోండి, 28కో 29కో వాళ్ళని స్కూల్స్లో ఎట్లలో అన్నా సరే లైక్ జాయిన్ చేసేటప్పుడు మిగిలిన పిల్లలందరూ ఏం పిలుస్తారు? ఈ 26-27 years ఉన్న వాళ్ళని ఆంటీ అంకుల్ అని చెప్పంటారు. వాళ్ళు జెన్జీ బ్యాచ్కి వచ్చినా కూడా జెన్జీ అనే టర్మ్ వాళ్ళకి అప్లికబుల్ అయినా కూడా ఈ 26-27 years ఉన్న వాళ్ళకి పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ స్కూల్కి వాటికి పంపించేటప్పుడు లేదంటే పిల్లలు ఆడుకునేటప్పుడు ఏమని పిలుస్తారు? ఆంటీ అని పిలుస్తారు, ఆంటీ అంకుల్ అని పిలుస్తారు. రైట్? జనరల్ పర్సెప్షన్ అది. అంతే కదా. అన్నయ్య వదిన అని చెప్పాను పిలవరుగా. అవునవును, ఆ రిలేషన్ ఉండాలి కదా మధ్యలో అలా పిలవాలంటే. అవును, ఎగ్జాక్ట్లీ. బేసిక్ కామన్ వర్డ్ ఆంటీ అంకుల్ అనే కాబట్టి ఆబ్వియస్లీ అదే పిలుస్తారు కదా. ఇప్పుడు దాని అర్థం ఏంటి అని అంటే కనుక అదే భూత పదము కాదు కదా. అలానే భారత రాజ్యాంగం ప్రకారము 21 years అబ్బాయికి 18 years అమ్మాయికి పెళ్లి చేసుకోవాలంటే వయసు లీగల్. లెట్ us assume 18 years అమ్మాయి పెళ్లి చేసుకుంది, 18 సంవత్సరాలు కంప్లీట్ అయినాక 21 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళిద్దరికి 22 years బాబు పుట్టాడు అనుకుందాం, 22 సంవత్సరాలు కూడా వాళ్ళని ఆంటీ అంకుల్ అని పిలుస్తారు. అవునవును. అంటే ఎలా ఉందంటే పెళ్లి అయిపోయింది కదా నువ్వు ఇంకా ఆంటీవి, పెళ్లి అయింది కదా నువ్వు అంకుల్వే అంటారు. అవును, పిల్లలు అంటారు. ఇప్పుడు వాళ్ళతో మనం ఏం చేయాలి? వాళ్ళని పట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీళ్ళని ఆంటీ అంకుల్ అన్నారని చెప్పి కేసు పెట్టాలా? అంటే అంత అతీతం ఏముంది? అంటే సాధారణమైన మహిళలకి నీకు ఉన్నటువంటి అతీతం ఏముంది అని చెప్పని అంటున్నాను. సో లీగల్గా ఆంటీ అంటే గనక అది అబ్యూజివ్ వర్డ్ అని చెప్పని కూడా ఎక్కడా లేదు. కాకపోతే ఇది ఏం జరుగుతుందంటే గనక కొంతమంది కండ కావరంతో కళ్ళు నెతికెక్కితే ఎంత పిలిపించుకున్నా కూడా, అక్క అని పిలిపించుకున్నానో, వదినాన్ని పిలిపించుకున్నా, మరదలాన్ని పిలిపించుకున్నా, ఏదని పిలిపించుకున్నా కూడా మన స్కిన్ చెప్తుంది కదండి, మన స్కిన్ టోన్ చెప్పేస్తుంది కదా మనం ఏంటి అని చెప్పని. ఎన్ని మేకప్లు చేసినా ఏం చేసినా కూడా ఒక గంట తర్వాత అది ముడతలు పడాల్సిందేగా. వేళ్ళు ఇట్లా పెట్టమని చెప్పండి, ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో. మన శరీరం మన వయసుని చెప్తుంది. రైట్? సో యాక్సెప్ట్ చేయాలి. మనం ఒక రోజు పెరిగింది గడిచింది అని అంటే గనక, ఒక బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము అని అంటే గనక మనము రెడీగా ఉన్న పైకి ఎక్కడానికి. ఏ పైకి ఎక్కడానికి తెలుసు కదా, కాడ ఎక్కడానికి. యాక్సెప్ట్ చేయాలి, దాన్ని రియాలిటీని యాక్సెప్ట్ చేయాలి. ఒక బర్త్డే చేసుకుంటే గనక మనం ఒక మెట్టు దిగుతున్నట్టు కాదు. ఆ యాక్సెప్టెన్స్ లేకపోతే మీరేం సెలబ్రిటీస్, మీరేం సమాజానికి ఇచ్చిస్తూ ఉంటారు. అందు గురించి మిమ్మల్ని అన్నారు, మిమ్మల్ని ఎప్పుడు కూడా ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో ఎందుకు చూస్తారు అని అంటే కనుక మీ బుద్ధులు ఇట్లా ఉంటాయి కాబట్టి. క్లారిటీ వచ్చేసింది ఇప్పుడు అందరికి.